మటన్తో చుక్క ఆకుకూర చేస్తున్నానండి. మటన్తో ఈ విధంగా నూనె వేసాను. మటన్ కూడా వేసానండి. ఇప్పుడు ఎర్రగడ్డలు ఇవన్నీ వేసిన తర్వాత టమాటాలు వేసేసిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్టు, మటను, పసుపు, ఉప్పు అంతా వేసేసాను. ఇప్పుడు బాగా ఫ్రై చేస్తున్నానండి. ఆ తర్వాత ఆకుకూర ఇది వేస్తాను నేను. చూడండి నూనె తేలి ఏ విధంగా బాగా ఉడుకుతున్నదో, అంటే ఫ్రై అవుతున్నది నూనెలో బాగా మంచిగా. ఇవన్నీ మటన్ వేసి చేస్తున్నాం కాబట్టి పచ్చివాసన అనేది ఏది ఉండకూడదు. బాగా ఫ్రై అవుతున్నదండి, మంచిగా ఫ్రై అవుతున్నది. देखो आज मैंने चिके की भाजी का और चिके की भाजी बनाता है मैंने गोश्त डाल गया, बाद में हरी मिर्ची, टमाटर, प्याज, जो अदरक लहसुन है, नमक, हल्दी सब कुछ मैंने डाल के फ्राई करता है. अभी मैंने भाजी भी डालेगा एकदम ज़बरदस्त. इसको अच्छा फ्राई कर लेने के बाद भाजी पत्ता डाल के कुकर लगाने का है. पानी डाल के, थोड़ा पानी डाल के, ज़्यादा नहीं है क्योंकि ये भाजी पत्ते में पानी है. దీంట్లో కొంచెం నీళ్ళు వేసి ఉడికించాలండి. ఒక అర్ధ గ్లాస్ సరిపోతుంది. అక్కడికే నీళ్ళు అయిపోతుంది. అది ఆ చుక్కాకులోనే నీళ్ళు ఉంటుంది కాబట్టి ఆ కడిగిన నీళ్ళే దానికి సరిపోతాయి. కానీ మనం అట్లా కుక్కర్ పెట్టినప్పుడు ఒక అర్ధ గ్లాసుకి కొంచెం తక్కువ అలా వేసుకొని ఒక 4-5 సీటీస్ వేసేస్తే బాగా ఉడికిపోతుందండి. వెంటనే ఉడికిపోతుందండి, చాలా బాగుంటుంది. మంచి గోంగూర కంటే కూడా మంచి టేస్ట్ అండి ఇది. పాగల్లో అయితే అస్సలు ఇది దొరకదు. చూద్దామంటే కూడా కేవలం మన ఇండియాలో ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. చూడండి ఎలా కడుగుతున్నానో. ఈ విధంగా మడ్డి వస్తున్నది. దీంట్లో ఎక్కువ మట్టి ఉంటుందండి, బాగా కడగాల్సి వస్తుంది. ఇది ఇప్పటికి నేను 4వ సారి కడగడము. ఈ విధంగా కొంచెం వేసేసాను ఇందులో. ఇప్పుడు అవన్నీ వేసేస్తాను. చూడండి ఆ కడిగిన నీళ్ళే ఎక్కువ అయిపోయినాయి. కొద్దిగా అర్ధ గ్లాస్ కంటే కొంచెం తక్కువ వేసాను నీళ్ళు, అయినా కూడా ఎక్కువ అయిపోయినాయి. पानी इसमें ज़्यादा नहीं डालने का, थोड़ा देख के डालो. अगर कुकर लगाने का है थोड़ा छोटा हाफ ग्लास से कम ऐसा डाल के पका लो. एकदम से उसमें ही पानी छूट के अच्छे से पक जाएगी. इसको पानी का इतना ज़्यादा ज़रूरत नहीं है. मुझे लगता है कि थोड़ा पानी ज़्यादा है, लेकिन लाजिम उसको जिलाना भी चाहिए. मैंने अभी उसको कुकर लगाएगा मैंने अच्छे से पक. చూడండి ఎలా ఉడుకుతున్నదో, ఎంత బాగుందో, చాలా బాగా నీట్గా ఉడుకుతున్నదండి. ఆ నీళ్ళు కొంచెం ఇంకిపోయిన తర్వాత ఇంకా బాగా రుబ్బేస్తాను. బాగా ఉడికిపోయిందండి. చుక్కలు చుప్పించే చుక్కాకు కూర రుచిలో बहुत अच्छे से चिके की भाजी बना दिया मैंने. प्लीज़ लाइक माई चैनल, सब्सक्राइब करो प्लीज़. इतना रिक्वेस्ट करता है. सारी दुनिया में, इंडिया में कितने लोग हैं, हम हिंदू मुसलमान के सबके भाई बहन है. बोले तो तुम सब लोग भाई हो और बहन लोग भी कितने लोग हैं, हम सब एक है. प्लीज़ लाइक करो, सब्सक्राइब करो, चैनल को मेरा आगे बढ़ाओ प्लीज़. गरीब लोग को साथ देने का मालूम है. अल्लाह के रहमत से और भगवान के रहमत से सब एक ही है. बस साथ दो. अल्लाह के रहमत से सब कुछ, भगवान के रहमत से साथ दो. ज़ात बात सब एक ही है. सबको खुदा ने पैदा किया है. साथ दो. ప్రతి ఒక్కరండి దేవుని దయ వలన నాకు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ చేయండి. ఇండియాలో చాలామంది ఉన్నారు, మన తెలుగువారు కూడా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నారు నాకు తెలుసు బాగా. ప్రతి ఒక్కరు ఫారెన్లో కూడా ఈ వీడియోస్ చూసి ప్రతి ఒక్కరు నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హెల్ప్ చేయండి. మనమంతా ఒకటే అండి, హిందూ ముస్లిమ్స్ అని ఏం కాదు. ప్రతి ఒక్కరు, ప్రతి మనుషులు మానవత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, ప్రేమ ఉండాలి, అర్థం చేసుకునే గుణం ఉండాలి, ఆదర్శవంతంగా జీవించాలండి. ప్రతి ఒక్కరికి ఉన్నంతలో సహాయం చేయాలి. ఎలాంటి బతికే మనిషికి మంచి బతుకునిస్తుంది. 10 మందిలో పరువు, మర్యాద, పేరు, ప్రతిష్ట ప్రతి ఒక్కరికి మంచితనంగా వస్తుందండి. జీవితం శాశ్వతం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహాయం చేయండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ ప్లీజ్.